అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అయితే ఆలుగడ్డ 2 క్యారెట్లు మాత్రమే ఉన్నాయి. ఏం స్నాక్స్ చేద్దామని ఆలోచించి సమోసా చేస్తున్నా. 2 కప్పుల మైదా పిండిని తీసుకున్నాను, 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను, కాస్త వామ తీసుకొని చేతులతో నసిలి వేసుకున్నాను. ఇంట్లో నెయ్యి ఉన్నా సరే, నూనె అయినా సరే, బటర్ అయినా సరే కొంచెం పిండిలో వేసి బాగా కలిపేసి కొంచెం నీళ్లు పోస్తూ బాగా పిండిని అయితే తడుపుకోండి. పిండి గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. అక్క సమోసానే చూపిస్తున్నావా అనుకోకండి. సమోసా అంటే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. 2 విజిల్స్ ఆలుగడ్డలు ఉడకపెట్టుకున్నానండి. 2 విజిల్స్ వచ్చినాక స్టవ్ బంద్ చేసి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఎల్లిపాయలు, కాస్త జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్నాను. ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు వేసి కరివేపాకు వేసి ఇంతకు ముందు నూరి పెట్టిన పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా వేసి కలుపుకుంటున్నా. కొంచెం బఠానీ, కొంచెం క్యారెట్ వేసిన. క్యారెట్ కట్ చేసుకోవాలండి, నేను లావు దాంతో తురుముకున్నాను. అది బాగా వేగిన తర్వాత ఇందాక ఉడకపెట్టిన ఆలుగడ్డను కూడా వేసేసి బాగా కలుపుకుంటున్నాను. ఇందులో ధనియాల పొడిని, జీలకర్ర పొడిని, కాస్త ఉప్పుని, పసుపు వేసేసి కలుపుకుంటున్నానండి. నేను కొంచెం ఇంట్లో చాట్ మసాలా ఉండండి, చాట్ మసాలా వేసుకున్నా. సో చాట్ మసాలా ఉన్నా వేసుకోండి, లేకున్నా లేదో. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకోండి. లాస్ట్ ఇలా వచ్చింది. ఒక బాండ్లీలో అయితే మీరు ఆయిల్ పెట్టేసుకోండి. ఇందాక తడిపి పెట్టిన పిండిని తీసుకొని చిన్నగా ఉండల్లాగా చేసుకొని, ఏం లేదండి, రౌండ్గా పూరి కొట్టకుండా పొడుగ్గా కొట్టేసుకొని దాని మధ్యలో కట్ చేసుకోండి. నేను 5 పూరీలు తీసుకున్నా, 5 ఉల్లలు తీసుకున్నా కదా పిండివి, అవి నాకు 10 అయినాయండి. అయినా తొందరగా ఒక 15 to 20 మినిట్స్ లోపల అయిపోయిందండి. వేడిగా సమోసా తింటూ టీ తాగుతుంటే అబ్బా, నిజంగా టేస్ట్ కదా. ఇలా పూరీలన్నీ చేసేసుకొని కట్ చేసుకొని దీన్ని సైడ్స్ అంతా కాస్త నీళ్లు పెట్టేసి దాన్ని విడిపోకుండా అతికించుకోండి. మామూలుగా తొందరగా వచ్చిన వాళ్ళకైతేనేమో అవసరం ఉండదు తొందరగా. ఇదైతే స్టార్టింగ్ కొత్తగా ఉన్న వాళ్ళు కొంచెం నీళ్ళని తడి చేసి పెట్టుకోండి. ఫోక్తో ఇలా కర్రీని పెట్టేసుకోండి, ఎందుకంటే చేత్తో పెట్టుకుంటే లోపలికి పోదు కాబట్టి పైన కర్రీ ఉండకుండా ప్లెయిన్గా ఉండిపోతుంది. మూతులు బాగా విడిపోకుండా చేతులతో బాగా ఒత్తుకోండి. ఇలా అయితే నేను అన్ని సమోసాలని చేసుకున్నానండి. చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్ కాగిన తర్వాత కొంచెం స్టవ్ చిన్నగా అనుకోండి. వేసేటప్పుడు వేగంగానే నల్లగా అయిపోతే టేస్ట్ అంత మంచిగా అనిపించదు. ఒక్కొక్కటి ఆయిల్లో వదులుతూ సో నిదానంగా కాల్చుకోండి. పైన పిండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా నిదానంగా కాల్చుకొని. నేనైతే ఇలా ఒత్తేసుకున్నా చూడండి అన్ని పూరీల్ని. నిజంగా అండి, ఎంతమందికి సమోసా అంటే ఇష్టం. మా ఇంట్లోనే మేము 3 ఉన్నాం, నేను, మా హస్బెండ్, మా చిన్న బాబు. వాడికి కూడా సమోసా అంటే బాగా ఇష్టం. మా రెండో బాబు ఒక్కడే సమోసా అవనికి అంత ఇది ఉండదు. కానీ ఆలుతో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. స్నాక్స్ అనగానే ఆలు ఫస్ట్ ఆలు ఇంట్లో ఉంటే ఏవైనా చేసుకోవచ్చు. జస్ట్ 2 ఎవిడెన్స్తో చేసినానండి. ఆలు, క్యారెట్, ఇంకా పచ్చిమిరపకాయలు అంటే నార్మల్ మన ఇండ్లలో ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు స్నాక్స్ అయితే నేను ఇలా చేసుకున్నా. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి, బాయ్.